రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఖతమైపోయిండు, ఈంత పాలమూరు కడితే అడుగంట తాని పాలమూరుని ఆపుతుండు అని నేను చెప్పలే. ఈ రోజు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన మాటలు విందాం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఎస్టిమేట్స్ రేట్స్ కు ప్రభుత్వ అధికారులు చేసిన ప్రకారం ఎస్టిమేట్స్ ప్రకారం ఈ రోజున కేవలం 6 మాసాల్లో 8 మాసాల్లో భూసేకరణ చేసి మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి పనులు మొదలై కోనసీమకు సరితూగే విధంగా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా సుమారుగా 17-18 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, అంటే కేవలం వీళ్లు ఏ విధంగా అయితే మనం ప్రాజెక్టు ఆపగలుగుతామని, అంటే తోడు దొంగలాగా జోడు గురాలుగా ఇద్దరు కూడా కూడబలుకొని ఇటు నాగం కావచ్చు అటు రేవంత్ కావచ్చు మా గతి ఏమిటో ఇప్పటికే అగుడు పట్టినాం, పాతాళానికి పోయిండ్రు. ఇవి పూర్తయితే మా బతుకుదేరు ఉండదని ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు.